వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. తెలుగులో రాసేవాళ్ళు ఉన్నారా? అసలు తెలుగు పుస్తకాలని ఎవరైనా చదువుతారా? ఇట్లాంటి మాటలు మీరు ఇంకా వాడటానికి లేదండి. ప్రతి సంవత్సరం నేను చూస్తూనే ఉన్నా, బట్ ఈసారి మీకు కూడా చూపిస్తా. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్లో హైదరాబాద్ బుక్ ఫేర్ రాబోతుంది. మీ అందరికీ తెలుసు, ఇది చాలా వరకు డిసెంబర్ జనవరి నెలలోనే జరుగుతుందని. ఈ సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్య 10 రోజుల పాటు పుస్తకాల పండుగ జరగబోతోంది. మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి? మనం ఇక్కడే కూర్చుని ఇంకా ఎన్నో ప్రపంచాల్ని చూడాలనుకుంటే, మనకి ఇష్టమైన దాన్ని బట్టి ఆ పుస్తకం చదువుతూ ఉంటే ఆ పుస్తకమే మన చిట్ట చివరి వేలిని పట్టుకొని ఆ ప్రపంచం అంతా చుట్టి మనకు చూపిస్తుంది కదా. కాబట్టే కదా పుస్తకాలు చదివే వాళ్ళకి ఊహాలోకంలో విహరించే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనందరం మాట్లాడుకుంటూ ఉంటాము. మరి ఎందుకు అన్ని లక్షల పుస్తకాలు ఒకే చోట ఉన్నప్పుడు మనం వాటిని చూడకుండా మిస్ అయితే ఎలా చెప్పండి? అన్ని ప్రపంచాలని ఒకే దగ్గర కలుసుకుని ఆ పుస్తకాల నుంచి మనకు నచ్చినవి కొనుక్కుంటూ, లేదంటే మనకి ఎప్పటి నుంచో దొరకకుండా ఉన్న రేర్ క్లాసిక్ తెలుగు బుక్స్ కానీ అదర్ లాంగ్వేజెస్ బుక్స్ కానీ ఉంటే వెంటనే ఆ లిస్ట్ మొత్తం నోట్ డౌన్ చేసుకోండి. హైదరాబాద్ బుక్ ఫేర్లో ఖచ్చితంగా ఆ బుక్స్ మనకి దొరుకుతాయి. అంతేకాదు, హైదరాబాద్ బుక్ ఫేర్ ప్రతి సంవత్సరం మనకి మంచి మంచి డిస్కౌంట్లతో మంచి మంచి బుక్స్ని అమ్మేస్తారు కదా అక్కడ. సో ఈసారి కూడా అక్కడికి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుందాం. అంతేకాకుండా మీకు ఎవరైనా సమకాలీన కాలంలో రాస్తున్నటువంటి రచయితల్ని కలిసే ఉద్దేశం ఉంటే, అక్కడ సడన్గా మీరు ఇట్లా నడుస్తున్నప్పుడు మీకు ఇష్టమైన రచయిత మీకు కనిపించవచ్చు. సో వాళ్ళతో మాట్లాడి ఒక ఫోటో దిగి వాళ్ళ పుస్తకాన్ని కొనుక్కుని అందులో వాళ్ళ సిగ్నేచర్ని తీసుకుని మంచి మెమరీని మీ ఖాతాలో వేసుకోవచ్చు. అంతేనా? కాబట్టి మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ బుక్ ఫేర్లో జాయిన్ అవ్వండి. పుస్తకాల పండుగను విజయవంతం చేయండి. అయినా ఈ బిజీ లైఫ్లో అసలు మనతో మాట్లాడడానికి ఎవరూ లేరన్నప్పుడు పుస్తకమే కదా నేనున్నా నీ మాటల్ని వినటానికి, ఇంకా ఎన్నో కబుర్లు చెప్తా అని చెప్పేసి మనతో స్నేహం చేసేది. అట్లాంటి పుస్తకాల పండుగకి మీరు రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. నాతో పాటు చాలా పుస్తకాలు కూడా ఫీల్ అవుతాయి. ఎందుకంటే పుస్తకం ఎన్నో మనుషుల సమాహారం కాబట్టి. వచ్చేయండి మరి, చూసుకుందాం.